హాయ్ గైస్, సామ్సంగ్ S24 అల్ట్రా అండ్ సామ్సంగ్ S24 రెండు కూడా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్లో ఖచ్చితంగా బెస్ట్ ఆండ్రాయిడ్ డీల్స్ అని చెప్పొచ్చు. అంటే వాటి ప్రైస్ కేటగిరీలు చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే S24 అండ్ S24 అల్ట్రా రెండు కూడా బెస్ట్ ఆండ్రాయిడ్ డీల్స్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా S24 అల్ట్రా చూసుకుంటే మేబీ బేస్ వేరియంట్ 60K ప్రైస్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జాక్ట్గా మరి 60,000 రూపాయల ప్రైస్ అయితే రాదు, కానీ 62-63,000 రూపాయల ప్రైస్కి అయితే S24 అల్ట్రా ఖచ్చితంగా వస్తుంది. సామ్సంగ్ S24 మొబైల్ చూసుకుంటే ఖచ్చితంగా ఆల్రెడీ 40K ప్రైస్లో వస్తుందని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఆఫీషియల్గా రివీల్ చేశారు. కాబట్టి రెండు మొబైల్స్ కూడా ఒకవేళ మీరు అండర్ 40K ప్రైస్లో మంచి మొబైల్ కొనాలనుకుంటే సామ్సంగ్ S24 మొబైల్ని కొనండి, బెస్ట్ డీల్ అయితే అవుతుంది. లేదు 60K ప్రైస్ వరకు కూడా మేము ఎఫోర్డ్ చేయగలం అనుకుంటే మాత్రం సామ్సంగ్ S24 అల్ట్రా మొబైల్ని కూడా కొనండి, బెస్ట్ డీల్ అవుతుంది. సో ఇప్పుడు రెండు ఫోన్స్లో ఉన్న డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫైనల్గా కన్క్లూజన్లో దీనికన్నా ఇంకా బెటర్ డీల్స్ ఏమైనా ఉన్నాయనే దాని గురించి కూడా సో ఖచ్చితంగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా సామ్సంగ్ S24 అల్ట్రా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీనిలో 6.8 ఇంచ్ డైనమిక్ LT పివట్ 2x AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ ఆర్మర్ DX యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఖచ్చితంగా డిస్ప్లేలో మాత్రం సామ్సంగ్ S24 అల్ట్రా మొబైల్ని కొట్టే మొబైల్ ఖచ్చితంగా లేదు. అండ్ సామ్సంగ్ S24లో కూడా 6.2 ఇంచ్ LT పివట్ డైనమిక్ 2x AMOLED డిస్ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్తో కంప్లీట్లీ చుట్టుపక్కల వస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండు మొబైల్స్ ప్రీమియంగా క్వాలిటీగా ఉంటాయి. బట్ సామ్సంగ్ S24 అల్ట్రా అనేది కాస్త బల్కీ సైజులో ఉంటుంది. S24 అనేది కాంపాక్ట్ మొబైల్ లాగా ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు డిపార్ట్మెంట్స్లో కూడా ఖచ్చితంగా రెండు మొబైల్స్ కూడా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్కి వెళ్తే మాత్రం రెండు ఫోన్స్లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పాయింట్లో చూసుకుంటే మీరు ఏ మొబైల్ని అయినా పిక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండు ఫోన్స్లో కూడా Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 7 years మీకు OS అప్డేట్స్ అయితే వస్తాయి. సో OS అప్డేట్స్ పరంగా చూసుకుంటే సామ్సంగ్ ఇప్పుడు కూడా ముందుగానే ఉంటుంది అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. One UI 6.11 వెర్షన్తో వస్తుంది. సో తెలిసిందే 1.1 వెర్షన్లో మీకు చాలా గ్యాలక్సీ AI ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో ఏదైనా ఐటెం ఉంటే దాన్ని ఎరేజ్ చేయడం కానీ, లేదంటే AI ఫీచర్స్ కానీ, సో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ కానీ ఇలాంటివన్నీ కూడా AI ఫీచర్స్ అన్నీ కూడా సామ్సంగ్ మొబైల్స్లో చాలా బాగా వర్క్ అవుతాయి కంపేర్ టు ఐఫోన్తో కంపేర్ చేసుకున్నా కూడా. కాబట్టి పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే మీరు ఏ మొబైల్ అయినా పిక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్కి వెళ్తే సామ్సంగ్ S24 అల్ట్రాలో 200+, 10+, 50+, 12 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 200 మెగాపిక్సెల్ చూసుకుంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. అన్ని లెన్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అంటే మీరు ఎంత లాంగ్ అయినా జూమ్ చేసుకోవచ్చు, ఎంత మంచిగా అయినా పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయచ్చు. అన్ని రకాల షాట్స్ అన్ని కూడా ఇందులో ఈజీగా తీయచ్చు. అండ్ సామ్సంగ్ S24లో కూడా బ్యాక్ సైడ్ 50+, 10+, 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ యాజ్ యూజువల్గా 12 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఖచ్చితంగా రెండు ఫోన్స్లో కూడా బెటర్ కెమెరా క్వాలిటీ అయితే మీరు చూస్తారు. సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీకు బెటర్ వీడియో క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం S24 అల్ట్రాలో మేబీ ఖచ్చితంగా బెటర్ వీడియోస్ అయితే వస్తాయి. బట్ రెండు ఫోన్స్లో కూడా డీసెంట్ కెమెరాస్ అయితే ఉంటాయి అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రెండు ఫోన్స్లో కూడా మీరు 8K వీడియో రికార్డింగ్స్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు వ్లాగర్ అయినా లేదంటే కంటెంట్ క్రియేటర్ అయినా కూడా డెఫినెట్గా మీకు ఈ 8K వీడియో రికార్డింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీకి వెళ్తే సామ్సంగ్ S24 అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts వరకు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 60 to 70 minutesలో మొబైల్ కంప్లీట్లీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి మేబీ ఒక 1 day వరకు కంప్లీట్గా బ్యాటరీ బ్యాకప్ అయితే రావచ్చు. అదే S24లో చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సేమ్ 25 watts వరకు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 100 minutesలో కంప్లీట్లీ మొబైల్ ఖచ్చితంగా ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఫైనల్గా రెండు ఫోన్స్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు NFC సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ డాల్బీ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. సో అన్ని రకాల ప్రీమియం ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయండి. ఇన్క్లూడింగ్ మీరు iPhone 16తో కంపేర్ చేసినా కూడా 16లో ఖచ్చితంగా మీకు కొన్ని మైనర్ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. కెమెరాలో కానీ లేదంటే లైక్ డిస్ప్లేలో కానీ అండ్ మీకు చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ మీరు అండర్ 40K ప్రైస్లో మంచి మొబైల్ కొనాలనుకుంటే సామ్సంగ్ S24ని ఖచ్చితంగా పిక్ చేయండి. లేదు 60,000 రూపాయల వరకు కూడా మేము ఎఫర్ట్ చేయగలం అనుకుంటే మాత్రం సామ్సంగ్ S24 అల్ట్రా పైన ఖచ్చితంగా ఒక కన్ను అయితే వేయండి. ఎందుకంటే అది బెటర్ డీల్ అవుతుంది 2025లో. సో ఇవి గైస్ ఈ రెండు మొబైల్స్ గురించి. వీటి గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ బై ద వే మీకేమైనా డీల్స్ తెలుసుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి.